హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తప్పకుండా రేషన్ కార్డులు కలిగిన వారందరూ కూడా మనకు వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే చివరి వరకు చూడాలి. అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే సరుకులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే వచ్చే నెల నుంచి మరికొన్ని కొత్త సరుకులను కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారు కానీ అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కానీ తప్పనిసరిగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైతే వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు మీకు తోచిన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారు, సహాయం చేయట్లేదు. తప్పకుండా సహాయం చేయండి. అలాగే వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే తీసుకొచ్చింది. ఇక రేషన్ కార్డుల వెరిఫికేషన్ అనేది మొదలు కాబోతోంది. ఈ రేషన్ కార్డుల వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు రేషన్ కార్డుల తనిఖీ అనేది చేయబోతున్నారు. ఎందుకంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు తీసుకున్నారని, చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని, ఆ బోగస్ రేషన్ కార్డులన్నీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రేషన్ కార్డుల వల్ల ఏంటంటే మనకు అనర్హులకు పథకాలు అందుతున్నాయని, అంటే అర్హత లేకుండా రేషన్ కార్డులు పొందిన వారికి మనకు పథకాలన్నీ కూడా అందుతూ ఉన్నాయని, ఆ పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందని, ఇటువంటి రేషన్ కార్డులన్నీ కూడా తొలగించాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది రేషన్ కార్డు తీసుకున్నారని, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు రేషన్ కార్డులు పొంది ఉన్నారని, ఇలా అనేక రకాల కారణాలను చూపిస్తూ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల తనిఖీ ప్రక్రియను అయితే చేపట్టబోతోంది. ఈ తనిఖీల్లో కనుక మీకు రేషన్ కార్డు అర్హత లేకపోయినా మీరు రేషన్ కార్డు పొంది ఉంటే కనుక మీ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారు. ఆ రేషన్ కార్డు రద్దు చేసి వాటి స్థానంలో మీకు అర్హత ఉంటే మళ్ళీ కూడా మీ కొత్త కార్డుకు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీకు కార్డు అనేది రద్దు అవుతుందన్నమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఆ ఉచిత రేషన్ అనేది 2029 వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రేషన్ అనేది 6 నెలల పాటు కూడా మీరు రేషన్ అనేది తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు అవుతుందండి. మీ యొక్క రేషన్ కార్డు కనుక మీరు 6 నెలల కంటిన్యూగా రేషన్ అనేది తీసుకోకపోతే రేషన్ కార్డులు అనేది రద్దు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ఉచితంగా వచ్చే రేషనే కాబట్టి మీరు ప్రతి నెల కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి వేలుముద్ర అనేది వేసి మీరు రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. చాలామంది రేషన్ అనేది తెచ్చుకోలేదని కూడా ప్రభుత్వం అయితే చెబుతోందనమాట. కాబట్టి తప్పకుండా ప్రతి నెల కూడా మీరు రేషన్ అనేది తెచ్చుకోండి. మీకు లేకపోతే రేషన్ కార్డు అనేది ఇబ్బంది అవుతుందన్నమాట. తప్పకుండా రేషన్ కార్డు అనేది మీరు రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక ఈ పాత రేషన్ కార్డులు ఉన్న వారందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని
మనకు ఈ నెల 30వ తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది. ఈ 30వ తారీఖు లోపు మీరందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు అనేది ఉంటుంది, లేకపోతే మీకు రేషన్ కార్డు అనేది రద్దు అవుతుందన్నమాట. ఇదంతా కూడా మనకు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు, ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి అందరికీ కూడా ఈ అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. ఇక చాలా మంది కొత్తగా దాదాపు 10 లక్షల కుటుంబాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు. ఇక ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారో, అంటే రేషన్ కార్డు లేని వారు ఉన్నారో, కొత్తగా పెళ్ళైన వారు కానీ, గతంలో రేషన్ కార్డు పొందలేని వారు కానీ, వారందరికీ కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తప్పకుండా మీరందరూ కూడా యొక్క రేషన్ కార్డుల కోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగినటువంటి పత్రాలన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకోండి. ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా మీరందరూ కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క రేషన్ కార్డులు పరిశీలించి మీరందరి దగ్గర మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులు కనుక వస్తే మీకు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో, ఆ 6 గ్యారంటీ పథకాలను కూడా ఒక్కొక్క పథకం అంటే మీకు అర్హత ఉన్నటువంటి పథకాలను అయితే మీకు అందరికీ కూడా అప్లై చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఉచిత అంటే 500 రూపాయల సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, ఇలా అనేక రకాల పథకాలు అయితే ఉన్నాయన్నమాట. చాలామందికి రేషన్ కార్డు అనేది మ్యాప్ కాకపోవడం వల్ల రైతు రుణమాఫీ డబ్బులు కూడా జమ కాలేదన్నమాట. దాదాపు 4 లక్షల మంది పైచిలుకు రైతులకు ఈ యొక్క రేషన్ కార్డు లేని కారణంగా ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని, అటువంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఈ పథకాల లబ్ధి పొందాలంటే మీకు రేషన్ కార్డు ఉండాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మిస్ అవ్వకుండా ముందుగా రేషన్ కార్డుకి నెల 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు కూడా మీరు యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ 10 రోజుల పాటు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ప్రజాపాలన కింద దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా ఈ విధంగా మనకు కొత్త మరియు పాత రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నెల 17వ తారీఖున రెడీగా ఉండండి. మీ యొక్క మండల కేంద్రాల్లోనే మీకు ఈ ప్రజాపాలన క్యాంప్ అనేది ప్రవేశపెట్టి అందులో మీరు దరఖాస్తు చేసుకునే విధంగా కూడా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో. ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి.